వీడియో ఎండ్ వరకు చూడండి. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ న్యూసెస్ గురించి తెలుసుకుందాం. గల్ఫ్ కంట్రీస్ నుంచి 20,000 మంది పాకిస్తానీ ప్రజల్ని వెనక్కి పంపించేశారు. అయితే దీనిలో ఫస్ట్ ప్లేస్ ఉన్నది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా నుండి 15,500 మెంబర్స్ని వెనక్కి పంపించేశారు. తర్వాత యుఏఈ నుండి 3,800 మెంబర్స్ని వెనక్కి పంపించేశారు. ఇంకా ఓమాన్, కువైత్, ఖతార్ ఇలాంటి దేశాల నుంచి కూడా చాలా మందిని వెనక్కి పంపించేశారు. అయితే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇమిగ్రేషన్, వీసా లేకపోవడం, ఇల్లీగల్గా దేశాల్లోకి ఎంటర్ అవ్వడం, వైలెన్స్ క్రియేట్ చేయడం, ఇలా చాలా రీజన్స్ వల్ల వెనక్కి పంపించేసామని చెప్తున్నారు. కాంగోలో ఒక కొత్త మంకీ స్పీసీస్ కనిపించింది. అయితే దీని స్పెషల్ ఏముందంటే ఇది 20 years ముందు కనిపించిందంట, మళ్ళీ 20 years తర్వాత ఇప్పుడు కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే దీనికి కొలంబస్ కాంగోయెన్సిస్ అని లేదా లైక్ విల్లీ అని పేరు పెట్టారు. అయితే ఇది చూడడానికి ఎలా కనపడుతుందంటే బ్లాక్ ఫర్తో మౌత్ మీద ఆరెంజ్ కలర్ మార్క్స్తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అయితే డిఎన్ఏ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే 5 million years ముందు, అంటే 50 లక్షల సంవత్సరాల ముందు ఇది తన దగ్గర బంధువుల నుంచి దూరమైందని చెప్తున్నారు. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద డిసిజన్ తీసుకుంది. అదేంటంటే ఇకపై హెవీ లాంచ్ వెహికల్స్ని ఇస్రో మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యదంట. దాని బదులుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ప్రైవేట్ కంపెనీస్ చూసుకుంటాయంట. ఇస్రో ఇంత పెద్ద డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అలాగే రీసెర్చ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయబోతున్నారు. అయితే LVM-3 లాంటి హెవీ వెహికల్స్ని కూడా ఫ్యూచర్లో ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చే అవకాశం ఉందంట. డొనాల్డ్ ట్రంప్, ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే ట్రంప్ బాబాయ్ చేసిన పనులు అలాంటివి. అయితే ట్రంప్ రీసెంట్గా ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. అదేంటంటే 3,800 crores పెట్టి ఒక వైట్ హౌస్ బాల్ రూమ్ని కట్టబోతున్నాడు. బాల్ రూమ్ అంటే ఏంటో తెలుసా? ఫంక్షన్ హాల్. అవును, 3,800 crores పెట్టి ఫంక్షన్ హాల్ కట్టబోతుంది. అయితే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఇది ఓన్లీ ఫంక్షన్ హాల్ మాత్రమే కాదు, అండర్ గ్రౌండ్లో బంకర్ అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్తున్నాడు. అయితే 90,000 square foot బాల్ రూమ్ నేషనల్ సెక్యూరిటీ కోసం అని చెప్తున్నారు. మరి ట్రంప్కే తెలియాలి నేషనల్ సెక్యూరిటీ కోసమా వాళ్ళ ఫ్యామిలీ కోసమా అనేది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తెలిసిందే కదా, ఆయన మాటలు తూటల్లాగా ఉంటాయి. అయితే రీసెంట్గా ఆయన పాకిస్తాన్ మీద ఒక కామెంట్ చేశారు. అదేంటంటే ఇండియాని ప్రెషర్ చేయడానికి పాకిస్తాన్ టెర్రరిజంని సిస్టమేటిక్గా అంటే పద్ధతిగా ఉపయోగించే దేశం అని చెప్తున్నారు. అయితే ఈ ఆర్టికల్ని మీరు చదివారా? ఆ ఆర్టికల్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. తైవాన్ కంట్రీ ఫస్ట్ టైం ఒక శాటిలైట్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేసి టెస్ట్ చేసిందంట. అయితే లాంచ్ చేసిన వెంటనే అది కంట్రోల్ తప్పిందని చెప్తున్నారు. అయితే కరెక్ట్గా చెప్పాలంటే అది ట్రాజెక్టరీ నుంచి బయటకు వచ్చిందంట. అంటే ట్రాజెక్టరీ అంటే ఇప్పుడు లాంచ్ చేసినప్పుడు మనం సిస్టంలో ఒక కర్వ్ చూస్తాం కదా, ఆ కర్వ్ నుంచి బయటకు వచ్చిందని చెప్తున్నారు. అలా వచ్చినంబడే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెకానిజంని సైంటిస్టులు యాక్టివేట్ చేస్తారంట. అంటే దానంతా అదే బ్లాస్ట్ అయిపోవడం. అయితే సివిలియన్స్ దాన్ని చూసి ఏదో మిసైల్ అటాక్ జరుగుతుందని ప్యానిక్ అయిపోయారంట. అయితే ఇంజరీస్ మాత్రం ఎవరికి ఏం జరగలేదని చెప్తున్నారు. మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అదేంటంటే యాపిల్ కంపెనీ ఇకపై ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాకుండా ఇంకా ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఐప్యాడ్స్, మ్యాక్బుక్స్, వాచెస్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్స్ అన్ని ఇండియాలోనే జరిగే ఛాయిస్ ఉందని చెప్తున్నారు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 62,500 crores వర్త్ ఆఫ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్స్తో ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఇండియాలో డెవలప్ అయ్యే ఛాయిస్ ఉందని చెప్తున్నారు. మరి నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.